ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాము. ఏమేముంది, మన యానివర్సరీ కదా, స్పెషల్ అకేషన్, అంతకన్నా మించిన అకేషన్ ఏముంటుంది? ఇప్పుడు దేవుడికి ఏదైనా పండగ అనుకో ఏం చేస్తావు? ఇప్పుడు ఏదైనా పండగలు వస్తాయి, పూజలు ఉంటాయి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యానివర్సరీనో శ్రీరామనవమి రోజు ఏం చేస్తావు? దేవుడికి నైవేద్యాలు చేసి పెడతాను. అంటే ఇంట్లో చేసి పెడతాం, రెస్టారెంట్ పూజ కోసం నైవేద్యాలు చేస్తాం. అదే అంటే దాని ఉద్దేశం ఏమంటే ఇలాంటి ఇంపార్టెంట్ డేస్లో ఇంట్లో బాగా వండుకొని తినాలని, రెస్టారెంట్కి వెళ్ళి తినాలని కాదు. ఓకే, పండగ రోజు పూజ చేస్తాం కాబట్టి పూజ కోసం నైవేద్యాలు చేస్తాం. పెళ్లి రోజు ఏం పూజ ఉంటుంది, ఏం నైవేద్యాలు? పండగ రోజు పూజ కాదు, అది పండగ రోజు సెలబ్రేషన్. శ్రీరామనవమి అంటే ఆ రోజు సెలబ్రేషన్, సరేనా? కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలనే రెస్టారెంట్కి వెళ్ళాలి. నాకు సెలబ్రేషన్ చేసే బాగా తప్పుతుంది, అదే ఒక పెద్ద సెలబ్రేషన్. అయితే మండే వెళ్దాంలే. మండే ఎందుకు స్పెసిఫిక్ గా మండేనే? ఆ రోజు ఏకాదశి, వెళ్దాం, మంచి రోజు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకు ఆడ వాటర్ తాగేసి రావడానికి ఏకాదశి రోజు? దానికి బిల్లు ఉండదు కదా.